హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం డాట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు నేను ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఏ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలో చూడండి. ఇలా ఖర్చు అనేది పావించి ఇచ్చేసుకొని ఆ డాట్ దగ్గరికి ఎంత వెడల్పు ఉందో కొలుచుకోవాలన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చింది, అక్కడికి ఒక మార్కింగ్ రివర్స్ చేసేసి డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, 1.5 ఇంచ్ అనేది వస్తుంది అనమాట. 1.5కి ఒక మార్కింగు, 2.5కి ఒక మార్కింగు. ఈ విధంగా నేను చూపించిన విధంగా గీసేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి జాయింట్ చేస్తే సగానికైతే పోతుంది అనమాట. అక్కడి నుంచి పైవైపుకి డాట్ పొడవు ఎంత ఉందో ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి. చూడండి, ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకొని ఇలా క్రాస్గా నేను చూపించిన విధంగా గీసేసుకోండి. ఈ షోల్డర్, ఈ కుట్టు ఉంది కదా, షోల్డర్కి స్ట్రైట్గా వస్తుంది. మన ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తే ఈ డాట్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుందండి. దానికి ఆపోజిట్లో ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్లో మార్కింగ్. చూడండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు గట్టిగా ఈ విధంగా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్కి కూడా ఇదే మార్కింగ్ పడిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇలా చుక్కలు అనేది పెట్టేసుకుంటే మనకి కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా నీట్గా గీసేసుకోవాలి. నాకు కొంచెం అట్టు ఇట్టు వచ్చినట్టు అనిపించింది, అందుకే నేను చెక్ చేశాను.